మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, నక్షత్ర ఫలితాల్లో భాగంగా ఈరోజు మనం రోహిణి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, గుణగణాలు కావచ్చు, వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, జీవితంలో వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. కంప్లీట్గా తెలియజేయండి. రోహిణి నక్షత్రం అనగానే అది చంద్రుడు ఒక నక్షత్రం కనుక చాలా వీళ్ళు చూడడానికి చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూల్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా విచిత్రంగా వింతగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా విడివిడిగా ఆలోచి తీసుకుంటే, అమ్మాయిల్ని కానీ మన అబ్బాయిల్ని కానీ తీసుకుంటే, అమ్మాయిలు ఒక రకమైన డిఫరెంట్ కేటగిరీ. ఇంట్లో చాలా గట్టిగా మాట్లాడతారు, బయట చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. వాళ్ళు ఇంట్లో మాత్రం మామూలుగా మాట్లాడరు. వాళ్ళు ఇంకా వాళ్ళు చూస్తే వాళ్ళతో మాట్లాడాలంటే అమ్మో వీళ్ళు రేపు రోజు ఎలా ఉంటామో ఏంటో, మనమే ఇంత కష్టపడుతున్నాం, రేపు పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో వీళ్ళు ఎలా ఉంటారో అనుకుని ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం కావాలి, లేకపోతే ఊరుకోకుండా గొడవ చేయడం, ఇవన్నీ లక్షణాలు రోహిణి నక్షత్రం అమ్మాయిల్లో. అబ్బాయిలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు అనుకుంది చేస్తారు. అంటే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టరు. వాళ్ళు జస్ట్ నాకు ఇది కావాలి, ఇదే చేస్తున్నాను అని చెప్తారు. బయట వాళ్ళకి వీళ్ళిద్దరు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మంచివాళ్ళు, ఇంత కూల్గా, ఇంత రిలాక్స్గా ఎప్పుడు ఉంటారు. నేను మీరులాగా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతారని అడుగుతారు. వాళ్ళు అసలు రిలాక్స్గా కూల్గా ఉండరు, కానీ ఉన్నట్టు కనిపిస్తారు వాళ్ళు. ఇది వీళ్ళ లక్షణాల్లో మనం తీసుకుంటే. అంటే ఎందుకు వచ్చింది ఇలా రెండు రకాలుగా వీళ్ళకంటే, ఒకటి వృషభ రాశిలో ఉండడం వల్ల. వృషభ రాశిలో ఎప్పుడైతే ఉన్నారో ఆ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఒక అనుగ్రహం, తర్వాత చంద్రుడు ఒక అనుగ్రహం. ఈ రెండు అనుగ్రహాల వల్ల వీళ్ళకి ప్రతి విషయంలోని ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పర్టికులర్గా నాకు ఇలా ఉంటేనే చేస్తాను అని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది. సో మనకి క్లారిటీ ఇవ్వరు కానీ వాళ్ళ క్లారిటీ చాలా ఉంటుంది. అంటే ఒక పేరెంట్స్కి చదువుకోవాలంటే ఈ అమ్మాయి తొందరగా క్లారిటీ ఇవ్వదు. ఇది చదువుతా ఉంటుంది, అది చదువుతానంటుంది, అది చదువుతా ఉంటుంది, ఏమో మీ ఇష్టం అంటుంది. కానీ తన మనసులో ఒకటి ఉంటుంది, అది వచ్చే వరకు పేరెంట్స్ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి విషయాలు ఎక్కువ రోహిణి నక్షత్రంలో అమ్మాయిలకి అబ్బాయిలకి. అంటే అబ్బాయిల విషయంలో ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పటికీ చాలా వరకు తక్కువ కేటగిరీ చదువు, అంటే బాగా చదివారు అనట్లేదు, చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకన్నిటికంటే మెయిన్ ఉద్యోగాలు వ్యాపారాల కంటే కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా ఎక్కువ ఎదుగుతారు. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రొఫెషనల్ రంగాలు ఎక్కువ రాణిస్తాయి. అంటే ఒక అడ్వకేట్ తీసుకోండి, ఒక డాక్టర్ తీసుకోండి, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్, ఇవన్నీ కూడా వీళ్ళకి యోగిస్తాయి. అలాగే ఒక రైటరు, ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్ట్, ఇలాంటివి కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి వస్తాయి. అయితే దీనికి వాళ్ళ జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండాలి. అంటే జాతకంలో లగ్న భావం బాగుండాలి. లగ్న భావానికి శుభగ్రహాలు తోడే ఉంటే జీవితంలో వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. ఒక లగ్న భావానికి మాత్రం చెడు ఫలితాలు ఉన్నా, అంటే శుభగ్రహాలు కాకుండా అశుభగ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలున్నా, పాపగ్రహాలు చూస్తున్నా, వీక్షణ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకి ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా పడుతుంది. అందుకే చాలామంది రోహిణి నక్షత్రం వాళ్ళు మేము ఏమి చేయలేకపోతున్నాం, ఎందుకు రాణించలేకపోతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. చాలా వరకు మార్కెటింగ్ రంగాల్లో ఉండిపోయి చిన్న చిన్న సేల్స్ బాయ్స్గా, సేల్స్ గర్ల్స్గా పనిచేసే వాళ్ళు కూడా రోహిణి నక్షత్రం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అదృష్టం లేకపోవడం వల్ల వాళ్ళు పైకి రాలేరు. కానీ వాళ్ళకి ఒక ఆకర్షణ శక్తి ఉంది కనుక వీళ్ళకి ఆహారానికి, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగానికి లోట్లకి నడుస్తుంది. ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు. అది ఎంత బ్రహ్మాండమైన ఉద్యోగం అని అనుకోవట్లేదు, ఏదో జస్ట్ ఉన్నది జాబ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో పెద్ద స్థాయి చేయగలరు, చిన్న స్థాయిలో కూడా ఉండే నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం అన్నమాట. ఎక్కువగా వీళ్ళకి మైనస్ ఎక్కడ జరుగుతుంది అంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది వీళ్ళ జీవితంలో? ఎక్కువ వీళ్ళకే కాదు, ఎవరికైనా సరే నష్టపోయేది ఎప్పుడు కూడా ఇప్పుడున్న కాలంలో మనకి ఆర్థిక పరంగా. అంటే మంచి ఉద్యోగం లేకపోయినా నష్టపోయినట్టే. ఒక టైం అంతా ఇప్పుడు బాగా చదువుకున్నాడు ఒక బీటెక్ స్టూడెంట్ వెళ్ళి ఒక నార్మల్ ఉద్యోగం, ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేశాను అనుకోండి, ఈ 4 years తను చదువుకున్నది అంతా పోయినట్టే కదా. తర్వాత తను చదివిన తర్వాత రావాల్సిన ఇన్కమ్ అంతా రాలే కదా, తగ్గిపోయింది కదా. ఇవి జరుగుతాయి. అంటే దీనికి కారణం ఏంటంటే లగ్న భావం. అంటే వీళ్ళ జాతకం చూసుకోవాలి. రోహిణి నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది అంటే రోహిణి నక్షత్రంలో మనకి సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. అలాగని టాప్ మోస్ట్ హీరోస్లో కూడా ఒక 2-3 హీరోలు, హీరోయిన్స్గా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. మరి వాళ్ళ అయ్యారు, వీళ్ళు అవ్వలేదు ఏంటి. అలాగే కింద మనకి పిజ్జా బాయ్స్ లా పనిచేసే వాళ్ళు కూడా రోహిణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు. దేనికి రీజన్స్ అంటే దీనికి లగ్నం. అంటే వాళ్ళ పూర్వభావం అంటే ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న ఏదైతే ప్రారంభ కర్మ ఉంటుందో ఆ ప్రారంభ కర్మ ప్రకారం పుడతారు. దీంట్లో మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన లగ్నాలు, దశలు. ఒక్కొక్కసారి వీళ్ళకి చంద్రుడు బాగుంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. అయితే
రోహిణి నక్షత్రం వాళ్ళకి చంద్రుడు ఖచ్చితంగా బాగుండే ఉంటాడు, ఎందుకంటే వృషభ రాశిలో ఉంటుంది ఉచ్చ స్థితి కనుక వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంది బాగా. అయితే ఇక్కడ మనం రవిచంద్రుడు కలిసి ఉన్నారా, మళ్ళీ పాపగ్రహాలు చంద్రుని చూస్తున్నాయా, ఏంటి చూడబడుతున్నాయా, ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది ముడిపడి ఉంటుంది. అంతే నక్షత్రం ప్రకారంగా నేను ఐపీఎస్ కొని చదువుతాను అంటే ఐపీఎస్ చదివేస్తారా మా అబ్బాయి అంటే అది కాదు. వాళ్ళ జాతకంలో ఆ చదువు అనేది విద్య అనేది ఎంతవరకు ఉందని చూసుకోవాలి. ఇది ముఖ్యం అన్నమాట. వివాహాల పరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? త్వరగా మ్యారేజ్ అవుతుందా, లేట్ మ్యారేజే కలిసి వస్తుందా? ఓవరాల్ గా ఎప్పుడు ఏ ఏజ్ లో ఎక్కువగా వివాహం జరిగే అవకాశాలు ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంటారు? రోహిణి నక్షత్రం వాళ్ళకి వివాహం అనేది పెద్ద ప్రాబ్లం ఉండదు. వీళ్ళకి ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. ఎవరో ఒకరో ఇద్దరు వివాహాలు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దానికి ఉన్న వాళ్ళు వీళ్ళకి నక్షత్ర ప్రకారం తీసుకుంటే రోహిణి నక్షత్రం అంటే మొదటి పాదం అనుకుంటే 10 ఏళ్ళు వీళ్ళకి చంద్రమహాదశ నడుస్తుంది. సో చిన్నప్పుడు చంద్రమహాదశ, తర్వాత వచ్చేది కుజమహాదశ. కుజుడు బాగుంటే బ్రహ్మాండంగా వీళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఒకవేళ కుజుడు బాగాలేకపోతే కొంచెం యాక్సిడెంట్స్ అవ్వడం, దెబ్బలు తగలడం, పిల్లలకి ఫ్రాక్చర్స్ అవ్వడం ఉంటాయి, అవి జరుగుతుంటాయి. తర్వాత వచ్చేది రాహుదశ. సో రాహు ఖచ్చితంగా బాగుంటుంటే 100% వాళ్ళు వివాహం అవుతుంది, తర్వాత లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే రాహు దశ 18 ఏళ్ళు. వీళ్ళకి మామూలుగా మనం ఫస్ట్ భాగం తీసుకుంటే ఇది 10 ఏళ్ళు, ఇది 7 ఏళ్ళు, అంటే కుజ మహాదశ 7 ఏళ్ళు, 10 + 7 17 ఏళ్ళు, ప్లస్ మళ్ళీ ఇది 18 ఏళ్ళు. అంటే మనకు మొత్తం 30 years వీళ్ళకి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోతుంది. సో బాగానే ఉంటుంది. ఒకవేళ రాహుదశ యోగించగలేదు ఖచ్చితంగా వాళ్ళకి అది ఆ 18 ఏళ్ళు కెరీర్ పాడైపోతుంది. చాలా మంది చదవకపోవడానికి, సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఈ దశ. సో ఈ దశ వాళ్ళు యోగించట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడతారు. ఒకవేళ హై స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఏదో ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి పాప ఇంట్లో ఉండిపోతారు చాలా వరకు. ఇది కొంచెం జరుగుతాయి. ఖచ్చితంగా ఏంటంటే కుజుడు రాహు వీళ్ళ లగ్నానికి బాగుండాలి, అప్పుడు బ్రహ్మాండంగా సాగుతుంది. పెళ్ళి అయిన తర్వాత వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు వీళ్ళ జీవితంలో? వీళ్ళు ఒడిదుడుకులు ఏమి ఉండదు అన్న, వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత చెప్పేది ఇంట్లో వీళ్ళు ఒక రూపం, బయట ఒక రూపం ఉంటుంది. సో ఇంట్లో వీళ్ళన్నది జరగాలి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు చెప్పినట్టే నడవాల్సింది, అమ్మాయిలైనా వాళ్ళు చెప్పినట్టు నడవాలి. ఇక్కడ ఏంటంటే చాలా మంది వైఫ్ సపోర్ట్ చేస్తుంది, వైఫ్కి వీళ్ళు లొంగిపోతారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారని అలా ఏమి ఉండదు. వాళ్ళన్నది చేస్తారు. బయటికి మాత్రం మావాడి ఇష్టం అయ్యా అని చెప్తాను, మావాడు ఏం చెప్తే చేస్తాను. అలాగే అమ్మాయిలు కూడా మా ఆయన ఇష్టం చెప్తారు, కానీ ఈ వీళ్ళదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఇది వీళ్ళకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఉంది వీళ్ళకి, అందువల్ల మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. ఎక్కడో ఒకటో రెండో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జీవితంలో ఉన్నాక అన్నీ మనకి అనుకూలంగా జరగవు కదా. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది వస్తాయి. ఆ ఇబ్బంది ఏంటంటే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, సంతానం కోసం ప్రయత్నం చేసినా సరే ఎన్నో ప్రయత్నం చేసినా జరగకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకపోవడం, ఎంతో కష్టపడతారు కానీ ఒక సొంత ఇల్లు కట్టుకోలేరు, ఒక సొంత ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోలేరు, చాలా కష్టపడతారు ఇద్దరు వైఫ్ హస్బెండ్. కష్టపడిన దానికి ప్రతిఫలం అంతగా దక్కదు, అలా ఉంటుంది. సో అది చాలా రేర్ కాంబినేషన్స్, అన్ని కాంబినేషన్స్ కాదు. కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని నక్షత్రాల మ్యాచింగ్ బాగుంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు వివాహాల విషయంలో ఏ నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు? రోహిణి నక్షత్రం వాళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళు బాగుంటారు, తర్వాత ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, తర్వాత పుబ్బ నక్షత్రం, ఇవి కొంచెం అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వీళ్ళ అండర్స్టాండింగ్ కొంచెం మ్యాచ్ అవుతాయి మ్యాక్సిమం, ఎందుకంటే ఎలా ఉన్నా సరే. ఇక మ్యాచ్ కాని నక్షత్రాలు అంటే స్వాతి మ్యాచ్ అవ్వదు, అనురాధ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే అనురాధ ఖచ్చితంగా వాళ్ళు అనుకునే తీరు వేరు, వీళ్ళు అనుకునే తీరు వేరు, ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఏంటంటే మనం ఇప్పుడు నక్షత్రాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా వరకు అందరి సంబంధాల్లో ఈ నక్షత్రం వచ్చింది, ఇది పడదు కదా, ఇది పడుతుంది కదా, మీరు పడిన నక్షత్రం ఎందుకు చెప్పారు పడుతుందని అని ఒక ప్రశ్న వస్తుంది. పడకపోవడానికి ఇక్కడ ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే నాడీ సిస్టమ్ అంటే మన ఆహార నియమాలతో బట్టి మన శరీరంలో ఏ నాడీ పనిచేస్తుంది. ఒక వేడి శరీరం అనుకోండి, దాని తగ్గట్టుగా అటుపక్క శరీరం ఇంకొక వివాహం చేసినప్పుడు ఆ అమ్మాయికి కూడా శరీరం వేడి ఉందా లేదా చల్లదనం ఉందా అని చూసేవాళ్ళు. దానికి పొంతన నాడీ పొంతన అనేసి. కానీ ఇప్పుడు మనం నక్షత్ర పొంతనం కూడా ఎందుకు చూసుకుంటే ఏ నక్షత్రం, చంద్ర నక్షత్రం, శ్రవణ నక్షత్రం కానీ, రోహిణి నక్షత్రం కానీ, ఇవన్నీ కూడా మనకి చంద్ర నక్షత్రాలు. వీళ్ళకి మృగశిర కానీ, ఆరుద్ర కానీ ఇవి కొంచెం అగ్నితత్వమైన నక్షత్రాలు. సో రెండు మ్యాచ్ అవ్వవు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుద్ది, నీరు నిప్పు కలిసి ఉండవు. అదేదో ఒకసారి అక్కడ నీరు నిప్పు కలవడం వల్ల ఏమవుద్ది, ఎనర్జీ రాదు. యాక్చువల్లీ వాటర్లోంచి మనం ఫైర్ తీస్తాం ఏంటి, కాకపోతే కానీ ఇక్కడ ఏంటంటే రెండు కలిసినప్పుడు దాని ఎనర్జీ రాదు, అందువల్ల చేయొద్దు అంటారు. సో ఇలా చూసుకోవడం అనమాట తప్ప మనకి
ఇలా చూడాలి అని నక్షత్రాల ప్రకారం చెప్పుకుంటూ వెళ్తే ఇవాళ ఈ నక్షత్రం ఆ నక్షత్రం అని చెప్పకూడదు అన్న ఉద్దేశం. ఇక చివరిగా జీవితంలో ప్రతి ఒక్కరికి మంచి వాహనం కొనుక్కోవాలి, లేదంటే నాకంటూ సొంత ఫ్లాటో లేదో ల్యాండ్ కొనుక్కోవాలి, లేదా ప్రాపర్టీస్ పరంగా కొనుక్కోవాలని ఉంటుంది. మరి ప్రాపర్టీస్ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఆ యోగం ఉంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్టీస్ నిలబడాలంటే ఫస్ట్ వీళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి. గురువు కుజుడు ఇద్దరు బాగుంటే ప్రాపర్టీస్ బ్రహ్మాండం నిలబడతాయి. ఒకవేళ వాళ్ళు బాగా లేకపోతే ప్రాపర్టీస్ నిలబడం, సంపాదించుకుంటారు మళ్ళీ పోతుంటుంది. అంటే ఒక ఇల్లు కొంటారు, అమ్మేస్తారు, మళ్ళీ ఇంకో ఇల్లు కొంటారు, చేస్తుంటారు, ఇలా జరుగుతుంటుంది. సో జాతకాన్ని పర్సనల్గా చూసుకోవడం తప్ప మనం నక్షత్ర ప్రకారంగా చేసుకుంటే కాదని కాదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగానే ఉండాలి. ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాళ్ళతో వీళ్ళు హ్యాపీగానే ఉండాలి, అప్పుడు వీళ్ళు కలిసి వస్తుంది. ఇది వీళ్ళకున్న మెయిన్ ఫండమెంటల్ రూల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే తన పార్ట్నర్ని హ్యాపీగా చూస్తారో ఒకవేళకి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే వీళ్ళకి మంచిగా జరిగే అవకాశం, పాజిటివ్గా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. శత్రుత్వం ఎక్కువగా ఎవరితో ఉంటుంది వీళ్ళకి? ఎవరితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు? శత్రుత్వం వాళ్ళే శత్రువులు. వాళ్ళు అందంగా అద్దంలో చూసుకుని నేను అందంగా ఉన్నానంటే సాయంత్రానికి పడిపోతారు, అంత దిష్టి అవుతుంది వాళ్ళకి. సో దిష్టి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. నరదిష్టి అనేది ఉంటుంది. ఆ నరదిష్టి జనఘోష. ఒక మంచి సారీ కట్టుకున్న వాళ్ళు సాయంత్రానికి వాలిపోతారు, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా మంచిగా మాట్లాడినా. ఇప్పుడు జనరల్గా మనం అంతా అలంకరించుకుంటే అందుకుంటాం కదా, చాలా మంది ఏంటంటే అలంకరణ లేకపోయినా సరే వాళ్ళు జస్ట్ మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్ని చూసుకున్నా వీళ్ళు ఆకర్షిస్తే ఆటోమేటిక్ వాళ్ళు నైట్కి ఈవినింగ్ మొత్తం డౌన్ అయిపోతారు, ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఆ దిష్టి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ అమావాస్యకి దిష్టి తీసేసుకోవాలి. తీసుకుంటే వీళ్ళకి ఆ మంత్ అంతా కొంచెం ఎటువంటి ఎనర్జీస్ ఉన్నప్పటికీ వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ నెల నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఆలయాలను సందర్శిస్తూ ఉంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా వీళ్ళు శివాలయాన్ని, సోమవారాలని ఎక్కువగా ఉపవాసాలు ఉండడము, దర్శించుకోవడము, శివాలయాలు దర్శనం చేసుకోవడం రావడం వల్ల చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మనఃకారకుడైన చంద్రుడు అధిపతి వీళ్ళకి. సో మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటే అన్ని ప్రమాణంగా బాగా జరుగుతాయి. సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కువ శివుని ఆరాధించాలి. శివుని ఆరాధించడం వల్ల మనకు మనసు ప్రశాంతంగా వస్తుంది. అందుకని చేయాలి. సోమవారము శివాలయానికి వెళ్ళడము, ఏ శివాలయానికి వెళ్ళొచ్చు, అలాగే క్షేత్రాలకు వెళ్ళొచ్చు, అరుణాచలం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వీళ్ళు ఇలా శివాలయాలు వెళ్ళడము, దర్శనం చేసుకోవడం వల్ల మానసిక శాంతి ఉంటుంది వాళ్ళకి. చేసుకోవాలి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి దోషాలు వస్తూ ఉంటాయండి? మీరు చాలా జాతకాలు చూస్తూ ఉంటారు కదా, ఎలాంటి దోషాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వీళ్ళు? అంటే నక్షత్రం ఇది అన్ని 4 పాదాలు దోషాలైన రోహిణి నక్షత్రం. 1వ పాదం తల్లికి, 2వ పాదం మేనమామ అని చెప్తూ ఉంటారు, తండ్రికి, బంధువులకి, ఇలా 4 పాదాలు దోషం అంటే పరిహారాలు చేసుకోవాలి. అయితే ఈ దోషం అనేది ఇప్పుడు పరిహారాలు చేసుకుంటేనే నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు మంచివి, కొన్ని నక్షత్రాలు దోష నక్షత్రాలు, దానికి పరిహారం చేయాల్సిందే. ఇప్పుడు మేనమామ ఉన్నారంటే కొంచెం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. జనరల్గా ఏంటంటే రోహిణి నక్షత్రం పుడితే ఎవరైనా సరే మేనమామలు కొంచెం భయపడతారు, అది కీడు జరుగుతుంది అని చెప్పేసి. అందుకనే ఖచ్చితంగా శాంతి పూజ, నవగ్రహ పూజ అని చేపించేస్తాం. అది ఇక వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య కావచ్చు, కలిసి వచ్చే కలర్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా తెలియజేయండి. వైట్ అంటే తెలుపు రంగు, క్రీమ్ కలర్, లైట్ కలర్స్ మొత్తాన్ని మనం తీసుకోండి. లైట్ కలర్స్ అన్ని బాగుంటాయి వీళ్ళకి. రెండోది ఏంటంటే 2వ నెంబర్, తర్వాత వీళ్ళకి 3వ నెంబర్ కలిసి వస్తుంది, తర్వాత 7వ నెంబర్ కలిసి వస్తుంది కాంబినేషన్. ఇంకా అలాగే కొన్ని రత్నాలు పెట్టుకుంటే జీవితం విశేషంగా టర్న్ అవుతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ నక్షత్రం వాళ్ళకి ఏ రత్నం సూట్ అవుతుంది? కరెక్టే, కానీ దానికి నేను మాత్రం సజెస్ట్ చేయను. ఎందుకంటే వీళ్ళకి ముత్యం పడుతుంది, కానీ మనకు మంచి ముత్యాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ముత్యాలు లేవు. సో మనం దాని ప్రకారం దాని ప్లేస్లో ఏదైనా మూన్ స్టోన్ పెట్టుకోవాలి. సో మూన్ స్టోన్ పెట్టుకున్నప్పుడు వీళ్ళకి కుజుడు బాగాలేదు అనుకోండి, ఆ మూన్ స్టోన్ వల్ల వచ్చే ఇబ్బంది కొంత ఉంటుంది. సో మనం అందుకని ఈ స్టోన్ అని చెప్పకుండా, సో వాళ్ళ జాతకంలో లగ్నాలకి ఏ భావం బాగుంటుందో వాళ్ళ జాతకం చూపించుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు చేయాల్సిన పరిహారాలు, రెమెడీస్. ఎందుకంటే నక్షత్రం ఒకటి జీవితం కాదు, నక్షత్రం అనేది 30% జీవితం, 70% జీవితం లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. సో లగ్నం ఏమైంది వాళ్ళకి, ఆ లగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయి అనేది చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టమైన జీవితాన్ని వీళ్ళు అనుభవించడానికి మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి. అయితే ఆ పరిష్కారం కరెక్ట్గా అక్యురేట్గా కావాలంటే వాళ్ళ జాతకం చూడాలి. చివరిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన జీవితం ఎంతో అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం బాగుంటుంది అంటారు? పెద్దవాళ్ళని గౌరవించడం వల్ల, ఇంట్లో గట్టిగా అరవకుండా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అరుస్తారు, గట్టిగా మాట్లాడతారు. అలా గట్టిగా మాట్లాడకుండా నిదానంగా ఎదురు వాళ్ళు చెప్పేది పూర్తిగా విని, అంటే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు చాలా ఓర్పు కనిపిస్తారు, బయట వాళ్ళు వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి. కానీ ఇంట్లో వాళ్ళతో మెయిన్, ఎప్పుడైనా సరే ఇల్లు గెలిచి రచ్చగలవు మనం కదా. సో ఇంట్లో వాళ్ళని మనం బాధ పెట్టి బయట వాళ్ళతో మనం ఎంత బాగా మాట్లాడినా
ఇంట్లో వాళ్ళ కర్స్ అంత వస్తుంది. ఎందుకంటే రోహిణి నక్షత్రం వాళ్ళకు ఉన్నది మెయిన్ కర్స్ అంటే దిష్టి. సో వాళ్ళ ఇంట్లో కొంచెం మానసిక బాధపడినా, కొంచెం వీళ్ళని ఇలా అనుకున్నా వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళని చాలా ప్రేమగా ఏ విషయమైనా ప్రేమగా నిదానంగా చెప్పడం వల్ల బయట వాళ్ళు ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలాగే ఉంటే అదృష్టవంతమైన జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. ఓవరాల్ గా రోహిణి నక్షత్రం గురించి అనేక విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.